హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోకి స్వాగతం. ఈ వీడియో ప్రతి ఒక్క తెలుగువారు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మన చరిత్రలో వెలుగులోకి రాలేని కథ, అది కూడా మన తెలుగు నేల మీద జరిగిన కథ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి మరియు 10 మందికి తెలియజేయాలి. 300 ఏళ్ల బ్రిటిష్ పాలనలో అఖండ భారతదేశం మొత్తం ఎన్నో కష్టాలు అనుభవించినప్పటికీ ఎక్కువగా బలైపోయిన ప్రాంతం బెంగాల్ ప్రెసిడెన్సీ. బ్రిటిష్ వాళ్ళు స్వయంగా ఆక్రమించుకున్న మొదటి ప్రాంతం బెంగాలే కాబట్టి అక్కడే ఎక్కువ అల్లర్లు గొడవలతో బ్రిటిషర్స్ యొక్క అధికారంతో ఈ ప్రాంతం వందల సంవత్సరాలు బలైపోయింది. అందుకే ఎంతో తీవ్రతకు చెందిన ఉద్యమాలు మరియు విప్లవకారులు కూడా ఈ ప్రాంతం నుంచే ఎక్కువ మంది ఉన్నారు. అయితే బెంగాల్ తర్వాత ఎక్కువ సంవత్సరాలు బ్రిటిషర్స్ యొక్క అధికారానికి బలైపోయిన ప్రాంతం ఏదో మీకు తెలుసా? దాని సమాధానం ఆంధ్రప్రదేశ్కి చెందిన 9 కోస్తా జిల్లాలు. ఏంటి, షాక్ అయ్యారా? 1757లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత బెంగాల్ని స్వాధీనం చేసుకున్న బ్రిటిషర్స్ అది జరిగిన ఒక 5 ఏళ్ల తర్వాత హైదరాబాద్ నిజామ్స్ దగ్గర నుంచి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజుల్లో ఈ 9 జిల్లాల్ని మరియు ఒడిస్సాలో కొంత భాగం, ఇటుపక్క తెలంగాణ బోర్డర్లో ఉండే కొన్ని ప్రాంతాలు, ఇలా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ మొత్తం దాన్ని నార్దర్న్ సర్కార్స్ అనే పేరుతో పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాకే మద్రాస్, పంజాబ్ ఇలా మన దేశంలో మిగిలిన ప్రాంతాలని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే అందరూ 1760లో బ్రిటిషర్స్ బెంగాల్ని స్వయంగా స్వాధీనం చేసుకోవడం గురించే మాట్లాడుకుంటున్నారు, కానీ చాలా తక్కువ మంది బ్రిటిషర్స్ నార్దర్న్ సర్కార్స్ని స్వాధీనం చేసుకోవడం గురించి ప్రస్తావిస్తున్నారు. ఒక యుద్ధం తర్వాత బెంగాల్ని స్వాధీనం చేసుకుంటే అసలు దేనివల్ల ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది? ఆఖరికి మన టెక్స్ట్ బుక్స్లో కూడా ఎక్కడొకక్కడ ఈ బెంగాల్ ఆక్రమణ గురించే ఉంటుంది, కానీ మన తెలుగు రాష్ట్రం కూడా బ్రిటిషర్స్ చేతిలో మొదట బలైపోయి పడిన ఇబ్బందుల గురించి ప్రస్తావన లేదు. సో అందుకే మనం ఈ వీడియోలో బ్రిటిషర్స్ మొదటి రోజుల్లో మన దేశాన్ని ఎలా స్వాధీనం చేసుకున్నారు, దాని తర్వాత మన నార్దర్న్ సర్కార్స్ని ఎంతకాలం పాలించారు అండ్ చివరికి ఏమైంది, ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ నార్దర్న్ సర్కార్స్ అనే ప్రాంతం ఇందాక చెప్పినట్లు ప్రస్తుత ఒడిస్సాలో కొంత భాగం మరియు ఆంధ్రాకి చెందిన 9 కోస్తా జిల్లాలు ఇంకా తెలంగాణలో మరికొంత ప్రాంతం సరిహద్దులుగా ఉండి హైదరాబాద్లోని ఒక రాజ్యం కింద ఉండేది. 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు, తర్వాత ఢిల్లీ సుల్తానేట్లు, ఆ తర్వాత విజయనగరం రాజులు, ఆఖరిగా గోల్కొండ రాజులు కొన్ని వందల సంవత్సరాలు పాలించారు. 1787లో అప్పటి గోల్కొండ రాజుని మొఘల్ రాజైన ఔరంగజేబ్ ఓడించి ఈ మొత్తం ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంతో హైదరాబాద్ మొఘల్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇంకా కొన్ని సంవత్సరాలుగా మొఘల్స్ చేతిలోనే ఉండగా 1707లో ఔరంగజేబ్ 88 ఏళ్ల వయసులో మరణిస్తాడు. ఇతని మరణంతో మొఘల్స్ యొక్క పతనం కూడా మొదలైంది అని అంటారు. ఎందుకంటే ఇతని తర్వాత అంతటి శక్తివంతమైన రాజులు ఎవరూ లేక అంతటి పవర్ ఉన్న మొఘల్స్ సామ్రాజ్యం కూడా మెల్లగా వాళ్ళ పవర్ని కోల్పోవడం మొదలైంది. ఇతను మరణించిన 8 ఏళ్ల తర్వాత అతని వారసుడైన ఫరూక్ సియర్ ఈ దక్షిణ భారతదేశంలో అంటే అప్పటి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాలకి రాజుగా హైదరాబాద్ నిజాంని నియమిస్తాడు. ఈ టైంలోనే హైదరాబాద్ నిజాముల యొక్క పరిపాలన మొదలైంది. అయితే అప్పుడు నార్దర్న్ సర్కార్స్ కూడా హైదరాబాద్ నిజామ్స్ చేతిలోనే ఉండడంతో వీళ్ళంతా మొఘల్స్ చెప్పే మాటే వినేవారు. కానీ ఈ ఔరంగజేబ్ తర్వాత అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఎంపరర్స్ ఎవరు రాకపోవడంతో ఈ హైదరాబాద్ నిజామ్స్ మొఘల్స్ కింద సామంతరాజులుగా ఉండడం నచ్చక అప్పటి నిజాం రాజు తనే ఒక కొత్త డైనాసిటీని మొదలుపెట్టి ఒక స్వతంత్ర రాజ్యం కింద ఏర్పరచుకున్నాడు. అలాగని మొఘల్స్ నుంచి పూర్తిగా సపరేట్ అయిపోలేదు, వీళ్ళు మొఘల్స్ యొక్క అండర్లోనే ఉండేవారు. కానీ ఒకప్పుడైతే మొఘల్స్ ఏం చెప్తే చేసేవారు, కానీ ఇప్పుడు మాత్రం ఒక ఇండిపెండెంట్ రాజ్యం కింద వీళ్ళకి నచ్చిందే వీళ్ళు చేశారు. కానీ పేరుకు మాత్రం మొఘల్స్ యొక్క సామంతరాజులుగానే ఉండేవారు. అలా 200 ఏళ్ళు పీక్ టైం చూసిన మొఘల్స్ ఔరంగజేబ్ మరణం తర్వాత కేవలం 10-15 ఏళ్లలోనే మొత్తం కోల్పోయి ఆఖరికి సామంతరాజులు కూడా వీళ్ళ మాట వినకుండా తిరగబడే స్థాయికి పడిపోయారు. అయితే ఈ హైదరాబాద్ నిజాం కొత్తగా ఏర్పడ్డారు కదా, ఈ రాజ్యాన్ని స్థాపించిన అసఫ్ జా 1 ఎంతో ఆనందంగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు. సడన్గా 1748లో ఒక రోజు అతను మరణిస్తాడు. ఇక్కడ అసలైన డిస్ప్యూట్స్ ఎక్కడ మొదలయ్యాయి అంటే అతని 2 కొడుకులైన నాజీర్ జంగ్ మరియు ముజాఫర్ జంగ్, వీళ్ళిద్దరూ తర్వాత రాజు అవ్వడం కోసం వచ్చిన మనస్పర్ధాలు యుద్ధానికి దారితీశాయి. ఇక్కడే మొదలవుతుంది ఆంగ్లేయుల యొక్క అసలైన కథ. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో మన దేశాన్ని ఆక్రమించుకుందామని చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మిలిటరీ పవర్ మరియు మ్యాన్ పవర్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. కానీ వాళ్ళు ఎన్నాళ్ళు ఆగింది, ఒకవేళ వాళ్ళు మన దేశం మీద కానీ యుద్ధాన్ని చేస్తే మన రాజులందరూ ఒకటే వాళ్ళని ఓడిస్తారేమని భయంతో వాళ్ళు ఆగారు. అందుకే తెలివిగా వాళ్ళు 2 రాజ్యాల మధ్య లేదా ఒకే కుటుంబంలో ఉండే 2 రాజ్యాల మధ్య యుద్ధం కోసం ఎదురు చూశారు. ఇక్కడ కూడా అలాంటి సన్నివేశమే జరిగింది. 2 అన్నదమ్ములు తర్వాత రాజు అవ్వడం కోసం యుద్ధం మొదలు పెట్టగా ముజాఫర్ జంగ్ వైపు ఫ్రెంచ్ వాళ్ళు మరియు నాజీర్ జంగ్ వైపు బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మొదట 2 అన్నదమ్ముల మధ్య జరిగిన యుద్ధం మెల్లగా ఫ్రెంచ్ మరియు బ్రిటిషర్స్ మధ్య జరిగిన యుద్ధంగా మారిపోయింది. 2 ఏళ్ల తర్వాత యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు గెలవడంతో ఈ ముజాఫర్ జంగ్ని నిజాం రాజుగా నియమిస్తారు. దాని తర్వాత ఏడాదిలోనే అతను చనిపోవడంతో మరలా అతని తమ్ముడైన సలాబత్ జంగ్ని కొత్త రాజుగా నియమిస్తారు. ఫ్రెంచ్ వాళ్ళు ఇతనికి చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఈ సలాబత్ జంగ్
నార్దర్న్ సర్కార్స్ని ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇక్కడే మొదటిసారి ముస్లిమ్స్ రాజుల నుంచి ఆంగ్లేయులకి నార్దర్న్ సర్కార్స్ వెళ్ళింది. సో ఇంకా అప్పటి నుంచి మొత్తం ప్రాంతంలో ట్యాక్స్లు కలెక్ట్ చేయడం, రెవెన్యూ సెక్టార్స్ ఇవన్నీ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ చూసుకునేది. కేవలం నిజాం రాజు ఈ ప్రాంతానికి వచ్చి రూలింగ్ చేసేవాడే కానీ మొత్తం ఫ్రెంచ్ యొక్క కంట్రోల్లోనే ఉండేది. అయితే ఇది జరిగిన 5 ఏళ్ల తర్వాత అంటే 1756లో మరలా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి యుద్ధం జరుగుతుంది. దాదాపు 7 ఏళ్ళు వేరు చోట్ల యుద్ధం జరిగింది. దీనేది 7 ఇయర్ వార్ అని కూడా అంటారు. ఈ యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోతారు, బ్రిటిషర్స్ గెలుస్తారు. ఎప్పటి నుంచి 2 దేశాలు మన సౌత్ ఇండియాని ఆక్రమించుకుందామని పోటీతనంతో ఉండేవి. కానీ యుద్ధం తర్వాత కథ అంతా మారిపోయింది. ఎందుకంటే ఇంకా నాన్ స్టాప్గా అన్ని యుద్ధాల్లో బ్రిటన్ గెలవడంతో ఇంకా చాలా ప్లేసెస్, ముఖ్యంగా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క బేస్ పాండిచేరిలో ఉంది. ఈ ప్రాంతాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకొని బ్లాక్ చేసేస్తారు. ఇంకా యుద్ధంలో ఫైనల్గా బ్రిటిష్ గెలిచారు కాబట్టి ఈ నార్దర్న్ సర్కార్స్ని ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కానీ దీని యొక్క అఫీషియల్ రైట్స్ హైదరాబాద్ నిజామ్స్ చేతిలో ఉంది. మరియు ఈ హైదరాబాద్ మీద అఫీషియల్ రైట్స్ మొఘల్స్ దగ్గర ఉంది కాబట్టి బ్రిటిషర్స్ 1765లో అప్పటి మొఘల్ ఎంపరర్ అయిన షా ఆలం II దగ్గర నుంచి ఈ నార్దర్న్ సర్కార్స్ని పూర్తిగా ఇంకా మొత్తం వీళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. ఏ ఒక్క రాజుకి దీని మీద అధికారం లేదు. 100% బ్రిటిష్ అథారిటీ ఉండేలాగే ట్రీటీ చేసుకున్నారు. ఇంకా దాంతో 1765 నుంచి నార్దర్న్ సర్కార్స్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇంకా అప్పటి నుంచి బ్రిటిషర్స్ ఆ ప్రాంతంలోనే పాలించేవారు. ఇది జరిగిన 35 ఏళ్ల తర్వాత ఈ నార్దర్న్ సర్కార్స్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిపేశారు. 1954 వరకు నార్దర్న్ సర్కార్స్ మద్రాస్ ప్రెసిడెన్సీలోనే ఉండింది. దాని తర్వాత భాషకు ప్రాధాన్యత ఇస్తూ ఏర్పడిన ఆంధ్రాలో భాగస్వామ్యం అయ్యింది. మరొక పక్క చూస్తే హైదరాబాద్ 1765 నుంచి స్వతంత్రం వచ్చే వరకు నిజామ్స్ చేతిలోనే ఉంది. దాని తర్వాత ఈ 1954లో ఆంధ్రాతో పాటు తెలంగాణ కూడా కలిపి ఒక రాష్ట్రం కింద ఏర్పడింది. అయితే ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం జరిగిన 3 ఏళ్ల తర్వాత అంటే 1760లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పటి బెంగాల్ గవర్నర్తో స్వయంగా యుద్ధం చేసి బెంగాల్ని స్వాధీనం చేసుకుంది. దాని తర్వాత అదే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీతో యుద్ధం చేసి 1765లో ఈ నార్దర్న్ సర్కార్స్ని స్వాధీనం చేసుకుంది. ఈ 2 ప్రాంతాలని వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి ముఖ్య కారణం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కమాండర్ అయిన రాబర్ట్ క్లైవ్. సో ఇప్పటి నుంచి ఈ బ్రిటిషర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ బెంగాల్, మద్రాస్, పంజాబ్ ఇలా వీటితో పాటు సేమ్ ఆ ప్రాంతాల్లాగే ఆంధ్రాకి చెందిన 9 కోస్తా జిల్లాలు అలియార్స్ నార్దర్న్ సర్కార్స్ అనే ప్రాంతం కూడా ఉంది అని మనం గుర్తు చేసుకోవాలి. మరి మొత్తం ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ రూపంలో తెలియజేసి ఇంతటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.